హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు ఫస్ట్ టైం బటర్ కుకీస్ ట్రై చేశాను ఇంట్లోనే. చాలా ఈజీగా జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ తీసుకున్నాను నేను. అండ్ ఆల్సో నెక్స్ట్ సేమ్ బౌల్తో నేను షుగర్ పౌడర్ కూడా తీసుకొని మంచిగా విస్క్ చేసుకున్నాను. సో విస్క్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇలా స్మూత్ పేస్ట్లో వస్తుంది. ఈ స్మూత్ పేస్ట్ని మనం కప్ కేక్స్ మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో కేక్స్ మీద కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అంటే బేసికల్లీ దీన్ని ఒక విప్ క్రీమ్లా చూడొచ్చు అని చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఏ కప్తో అయితే షుగర్ పౌడర్ తీసుకున్నానో సేమ్ కప్ యూస్ చేసి నేను ఇక్కడ మైదా కూడా తీసుకున్నాను. అంటే సేమ్ మెజర్మెంట్ అన్నట్టు. ఇంకా నెక్స్ట్ విస్క్ చేసుకోవడాలు ఏం ఉండవన్నమాట. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూస్ చేసి మంచిగా ఇట్లా రోటీ పిండిలాగా చేసుకోవాలి. స్మూత్ రోటీ పిండిలాగా. రోటీ పిండి కంటే ఇంకా స్మూత్ అనుకోండి. ఇంక ఇక్కడ ఫైనల్గా నేను మీకు ఒక మ్యాటర్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇందులో అయితే మీకు అవుట్పుట్ అస్సలు కనిపించదు కుక్కీస్వి. మీకు పార్ట్ 2 లాగా వేస్తాను అనమాట అది కుక్కీస్ది అయితే అవుట్పుట్. ఎందుకంటే అసలు ఊహించని విధంగా వచ్చింది. మీరైతే అస్సలు ఊహించలేరు, ఎందుకంటే నేను కూడా ఊహించలేదు. కాబట్టి తప్పకుండా మిస్ అవ్వకుండా మరీ చెప్తున్నాను, పార్ట్ 2 అయితే పక్కా చూడండి. రేపు అప్లోడ్ చేస్తాను అది. ఎందుకంటే మీరు అసలు షాక్ అయిపోతారు ఫైనల్ రిజల్ట్స్ చూసి. ఇంకా నేను నెక్స్ట్ వచ్చేసరికి మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. తర్వాతది ఇక్కడ నా బేబీ డిస్టర్బ్ చేసేస్తుంది తెగ. నేను చేద్దామంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది గైస్. డిస్టర్బ్ అయితే అసలు నాకు ఏదైనా చెయ్యాలంటే ఫస్ట్ ఆమె ఉంటే ఏమీ అవ్వట్లేదు. ఇన్ని రోజుల నుంచి ఒక వీడియో కూడా తీయలేకపోతున్నాను గైస్ నిజం చెప్పాలంటే. ఇంకా మన పిండిని అయితే అట్లా కొంచెం మంచిగా సెటిల్ డౌన్ చేసుకొని ఇట్లా పీసెస్లా కట్ చేసేసాను. లైక్ మన హోటల్స్లో వాళ్ళు పూరీ పిండిని ఎలా అయితే కట్ చేస్తారో అలా కట్ చేయాలి. సో అలా కట్ చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్గా చేసుకొని తర్వాత ఇట్లా అప్పచ్చల్లా చేసుకున్నాను నేను. ఇంక ఇక్కడ కేక్ ఉంది కదా, నా దగ్గర ట్రే లేదు, కుక్కీ ట్రే లేదు. అందుకనే కేక్ బౌల్ ఉంది కదా, సో ఆ కేక్ బౌల్లో కొంచెం ఫస్ట్ బటర్ అప్లై చేసి తర్వాత బటర్ పేపర్ యాడ్ చేసుకోవాలి. సో దాని మీద మళ్ళీ బటర్ అప్లై చేస్తున్నాను నేను. ఎందుకంటే కుక్కీస్ కొంచెం అతుక్కోకుండా మంచిగా రావాలన్నట్టు ఎంత సెటప్ చేశానో. సో మంచిగా కుక్కీస్ అన్నీ ఇట్లా యాడ్ చేసుకున్నాను అనమాట. మొత్తం ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండాలని చెప్పి ఇట్లా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయించాను అనమాట కుక్కీ టు కుక్కీకి. అని గాయ్స్ అవుట్పుట్ మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు కూడా. అసలు మీరు ఊహించలేరు గాయ్స్, ఎందుకంటే నేను కూడా ఊహించలేకపోయాను కాబట్టి ఆ అవుట్పుట్ అనేది. డెఫినెట్గా మీరు నవ్వుకుంటారు గాయ్స్, నాకు తెలిసి. నవ్వుకున్నారు కానీ అస్సలు తిట్టుకోకండి, ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అండ్ ఐఎమ్ లెర్నింగ్ గాయ్స్. ఉత్తిగా ఇలా తినేసినా కూడా సూపర్గా ఉన్న ఒక టైప్ ఆఫ్ స్వీట్లా ఉంది. సో మీకు ఈ వీడియో